2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, భార్యాభర్తలు కొన్ని రోజుల పాటు కలిసుండి ఏదో ఒక కారణం చేత కనుక వాళ్ళు దూరంగా ఉంటే, ఎన్ని రోజుల పాటు వాళ్ళు దూరంగా ఉంటే విడాకులొచ్చే అవకాశం ఉంటుందంటారు? దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి? ఏ విధంగా ఉంటుందంటారు లీగల్ పరంగా? భార్యాభర్తల మధ్య మీరు అన్నట్టుగా చిన్న గొడవలు వస్తుంటే ఆ గొడవలకి ఒకరికొకరు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో భార్యను విడిచిపెట్టేసి భర్త కొద్ది రోజుల పాటు వెళ్ళిపోతాడు. అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు అవుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ భార్య అనామకురాలుగా ఉండిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో దీన్ని కోర్టు భాషలో చెప్పాలి, లీగల్ భాషలో చెప్పాలంటే దీన్ని డిసెర్షన్ అంటారు. డిసెర్షన్ అంటే కలిసి ఉండకపోవడం, ఒకరికొకరు కలిసి ఉండకపోవడాన్ని డిసెర్షన్ అంటారు. డిసెర్షన్ అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నారు, ఏవో కారణాలు ఇచ్చే గొడవలు వచ్చాయి, భర్త అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు ఈమెను వదిలేసి, లేదా భార్య అర్ధాంతరంగా ఇతను వదిలేసి భార్య వెళ్ళిపోయింది. దీన్ని డిసెర్షన్ అంటారు. డిసెర్షన్ ఎలా పరిగణిస్తారు? డిసెర్షన్ అంటే కోర్టు భాషలో చెప్పాలంటే 2 సంవత్సరాల పాటు, జాగ్రత్తగానండి, 2 ఇయర్స్ పాటు, మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అనే కాదు, ఎప్పుడైనా సరే కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు ఒకరికొకరు కాంటాక్ట్లు లేకుండా, ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా, ఒకరికొకరు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఎటువంటి లేకుండా కంటిన్యూగా వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూగా 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ పాటు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి డివోర్స్ని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డివోర్స్ అని అప్లై చేసుకోవచ్చు, జ్యుడిషియల్ సెపరేషన్ అని అప్లై చేసుకోవచ్చు. డివోర్స్ వరకు అయితే చాలామంది వస్తారు. ఈ 2 సంవత్సరాల కంటిన్యూస్గా ఉండడం అన్నది ఇక్కడ చాలా వెరీ వెరీ కీ పాయింట్. అంటే సార్, నేను మా భార్య ఇద్దరం కూడా 2 ఇయర్స్ పాటు దూరంగా ఉన్నాం కాబట్టి నేను అప్లై చేసేయచ్చా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నారన్నది కూడా ఇంపార్టెంట్. నెంబర్ 1, ఫ్యాక్టమ్ ఆఫ్ సెపరేషన్. నెంబర్ 1 అంటే ఇద్దరు ఒకరికొకరు వేరువేరుగా ఉండాలి. ఎందుకున్నారు అన్న విషయం కూడా రెండవది. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, యానిమస్ డిసెండరీ అంటారు. అంటే ఏంటి? ఒకరికొకరు కలిసి ఉండాలనే కోరిక లేకపోవడం. జాగ్రత్తగా వినండి. ఒకరికొకరు వేరుగా ఉండడం నెంబర్ 1. నెంబర్ 2, కలిసి ఉండాలనే కోరిక లేకపోవడం. ఈ 2 ప్రధాన అంశాలు తీసుకోవాలి. 2 ఇయర్స్ పాటు కంటిన్యూగా ఉన్నారు, కానీ కలిసి మళ్ళా తమ వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేయాలంటే భావన ఇద్దరిలో కూడా లేకపోవడం. అటువంటి సందర్భాల్లో కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు ఉన్నప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, కోర్టును ఆశ్రయించేటప్పుడు ఇది ఖచ్చితంగా కోర్టు విడాకుల మంజూరు చేసే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఎలా అండి? ఇది ఎలా ప్రూవ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ ప్రూవ్ చేయాలి. మేము కలిసి ఉండాలన్న కోరిక మాలో లేదు. ఎందుకు కోరిక లేదు? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. క్రూయాలిటీ అనే కారణం ఉండొచ్చు, వేరే రిలేషన్షిప్స్ అనే కారణం ఉండొచ్చు, లేకపోతే ఇంపార్టెన్స్ అనేది కారణం ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు. అది కూడా లీగల్గా చట్టబద్ధంగా ఆ కారణాలకి మనం ఒక ఆన్సర్ చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అది కోర్టు కూడా విశ్వసించాలి. అటువంటి సందర్భాల్లో ఉంటుంది. అంతేగాని 2 ఇయర్స్ పాటు దూరంగా ఉన్నాం కాబట్టి కోర్టు మాకు ఆటోమేటిక్గా డివోర్స్ ఇచ్చేస్తుందంటే కేవలం బై డిఫాల్ట్, అంటే అది మీకు ఒక కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ కింద పనిచేస్తుంది. అంటే ఒక 2 సంవత్సరాల పాటు భార్యాభర్తలు కలిసి ఉండకుండా ఉన్నంత మాత్రాన కోర్టుకి మీరు డివోర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తప్పించి 2 సంవత్సరాలు మీరు కలిసి లేరు, ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టి డివోర్స్ ఇచ్చేయాలని ఒక సింపుల్ క్లాజులు అయితే మాత్రం కొట్టిపడేది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పాయింట్స్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఆ 2 పాయింట్స్ ఏంటి? ఒకరు ఇద్దరికిద్దరు వేరువేరుగా ఉండడం ఇంపార్టెంట్. నెంబర్ 2, ఇక్కడ కలిసి ఉండాలన్న కోరిక కూడా లేకపోవడం అనేది ఈ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ పరిగణలో తీసుకొని కోర్టును మనం ఆశ్రయిస్తే డివోర్స్ ఇస్తుంది. ఇక్కడ ఉద్యోగ రీత్యాగానో, వ్యాపార రీత్యాగానో, లేకపోతే ఇతరత్ర ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల దూరంగా సెపరేట్గా ఉన్నాడు అనుకోండి. సో దూరంగా సెపరేట్గా ఉన్నాడు కాబట్టి 2 ఇయర్స్ పాటు ఆ కారణాన్ని చూపిస్తూ ఇక్కడ ఏమండి మీరు చెప్పినటువంటి డిసెర్షన్ కిందకు వస్తుంది. 2 ఇయర్స్ పాటు సెపరేట్గా ఉన్నాడు కాబట్టి మాకు డివోర్స్ ఇచ్చామంటే కోర్టు ఇచ్చే ప్రసక్తి కూడా ఉండదు. సో కేవలం ఆ అమ్మాయితో కానీ, లేకపోతే ఈ అమ్మాయితో కలిసి ఉండని చెప్పి అబ్బాయి కానీ, ఆ అబ్బాయితో కలిసి ఉండని చెప్పి అమ్మాయి కానీ కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు వితౌట్ అని బ్రేక్, మధ్యలో వీళ్ళు ఫోన్ చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఎక్కడో ఏదో హోటల్లో కలవడం, లేకపోతే ఎవరైనా ఇంట్లో చుట్టుగా కలవడం, అట్లాంటివి కలిసారనుకోండి, మరలా అక్కడి నుంచి మళ్ళీ 2 ఇయర్స్ అవుతుంది తప్పించి మధ్యలో వితౌట్ ఎనీ బ్రేక్, అంటే మధ్యలో ఒకరినొకరు చూసుకోకుండా, ఒకరికొకరు కాంటాక్ట్లో లేకుండా, ఈవెన్ ఫోన్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, పర్సనల్గా కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా కంటిన్యూగా 2 ఇయర్స్ ఉండేటప్పుడు మాత్రమే డివోర్స్ కాదు, డిసెర్షన్. అంటే ఒకరికొకరు కలిసి ఉండకుండా విడిపోవడం అంటాం దీన్ని మనం. హిందూ మ్యారేజ్ యాక్ట్లో 13(1) చెప్తాం దీని అంతటి కూడా డిసెర్షన్ కింద. ఈ సెపరేషన్ అంటే ఒకరికొకరు సెపరేట్గా దూరంగా ఉండడం అన్నటువంటి క్లాజ్ అన్నది ఇక్కడ దీన్ని డిసెర్షన్ అంటారు. అంటే కలిసి ఉండకుండా 2 ఇయర్స్ పాటు కంటిన్యూగా ఉన్నప్పుడు మనం కోర్టును ఆశ్రయించి డివోర్స్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు కూడా దీనిలో మళ్ళీ 2 ఉంటాయి. అక్కడ కూడా కోర్టు ఏం చేస్తుంది? మ్యూచువల్గా వెళ్ళిపోవాలనుకునేటప్పుడు 6 మంత్స్ ఏదైతే మళ్ళీ కూలింగ్ పీరియడ్ ఉంటుందో యాస్టిస్గా, మరి ఇక్కడ కూడా కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే కూలింగ్ అని అంటారు,
కొన్ని చోట్ల కూలింగ్ పీరియడ్ అంటారు, కొన్ని చోట్ల రిలీఫ్ పీరియడ్ అంటారు. అంటే మరలా ఒకసారి రీచెక్ చేసుకోండి, మరలా కలిసి ఆలోచన ఉంటుందేమని చెప్పి కోర్టు మరలా 6 మంత్స్ పాటు రిలీఫ్ ఇస్తుంది. మరలా ఒకసారి థింక్ చేయండి అని చెప్పి మళ్ళీ కోర్టు వెనక్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాండేటరీ ఆఫ్ 6 మంత్స్. ఆ 6 మంత్స్ మ్యాండేటరీ కూడా అయిన తర్వాత నో, మేము ఏదైతే దూరంగా ఉండాలనుకుంటున్నామో ఇంకా మేము కలిసి జీవించలేము అన్నటువంటి భావన వచ్చేటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే డివోర్స్ని ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, సార్, చాలామంది భార్యాభర్తలు మీరు అన్నట్టుగానే చిన్న చిన్న గొడవలకి ఇంకో వద్దు అనుకుని దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిసెర్షన్ వర్తిస్తూ ఉంటుంది, లీగల్ పరంగా ఇలా కూడా వెళ్ళొచ్చు అని అన్నారు. ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? దాని గురించి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? తప్పనిసరిగా సిరి గారు, ముఖ్యంగా ఇలాంటి మ్యారిటల్ ఇష్యూస్ మీద, మ్యారిటల్ ఇష్యూస్ అంటే వైవాహిక సంబంధంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు కానీ ఇట్లాంటి సందర్భాల్లో తప్పనిసరిగా అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. కుల పెద్దలు కానీ, సంఘ పెద్దలు కానీ, ఊరి పెద్దలు కానీ ఎవ్వరు కూడా ఒక పర్సన్స్ని విడగొట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అవి చెల్లవు కూడా, చట్టరీత్యా నేరం కూడా. అందుకని మీ మధ్య ఏదైనా ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. లేదా మీకు ఏదైనా సమస్యలు కావాలి, సలహాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుండే మనం కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా లీగల్గా మీ కోర్టు ఏదైనా వివాదంలో ఉంది అంటే పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.